దేవుడా, నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఏమైంది? హలో సార్, నేను శివని మాట్లాడుతున్నాను. ఏంటి శివ, ఇంకా ఊరికి బయలుదేరలేదా? లేదు సార్, ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి ప్రాబ్లం? బ్యాగ్ కనపడట్లేదు వచ్చినప్పుడు మాతో పాటు ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయికే సార్ ప్రాబ్లమ్. ఎవరో చెప్పు, బొక్కలో దోసేస్తాను. మధు సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండు, బయటకు వస్తా. ఏమంటున్నావు? మధునా? అవును సార్, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బాగా టార్చర్ పెడుతున్నాడు సార్. మీరెందుకయ్యా వాడికంట పడ్డారు? మనం ఏదో ఒక స్టెప్ తీసుకున్నామని తెలిస్తే చాలు, వాడు స్టేషన్కి వచ్చి మరీ నరుకుతాడయ్యా. మరైతే ఇప్పుడు ఏం చేయమంటారు సార్? వాళ్ళ అమ్మ నాన్న పాపం సార్, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని పాపం భయపడుతున్నారు. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఒక పోలీసు వాడిగా నేను ఈ మాట అనకూడదు, అయినా సరే నాకు కావలసిన వాడివి కాబట్టి చెబుతున్నాను. ఆ మధుని ఎదిరించగల ఏకైక వ్యక్తి కాశీ ఒక్కడే. కాశీ తమ్ముని చంపింది ఈ మధుని. అప్పటినుంచి వీడెప్పుడు దొరుకుతాడా అని కాశీ ఎదురు చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి వాడిని సాయం అడుగు. నాకెందుకో అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు కాశీ దగ్గరకు వెళ్ళావని తెలిస్తే మధు తగ్గొచ్చు, అందుకే చెబుతున్నా. కాశీ ఎక్కడ ఉంటాడు సార్? నువ్వు ఇక్కడే ఉండు. ఎవరు? కాశీ అన్నాను కదా. ఏంటి విషయం? మధుతో ఒక ల్యాండ్ గొడవ. ఆయన ఇక్కడ లేరండి, తోల్ ఫ్యాక్టరీలో ఉంటారు, వెళ్ళి చూడండి. అలాగే అండి, పద వెళ్దాం. అన్నా, కాశీ అన్నా పైన ఉన్నారో వెళ్ళండి. రా. అన్నా నమస్తే అన్నా, నా పేరు మన వాళ్ళు శివ. చెప్పారుగా మధు గొడవ చేస్తున్నాడని, ఆ విషయంగా వచ్చారు. ఏదో ఒకటి చేయాలి కాసే. ఏంటి ప్రాబ్లము? మధు వాళ్ళ బావ ఏదో ల్యాండ్ గొడవలో వీళ్ళ నాన్న దగ్గరకు వచ్చి మీ కూతురునిచ్చి పెళ్లి చేయని బెదిరిస్తున్నాడు. చదువుకునే పిల్ల, పోలీసుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళనేం చేయలేరని అందరు అంటున్నారు. వాళ్ళ వల్లే ఏమన్నా సమస్య వస్తుందని భయంగా ఉంది. సరే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ పిల్ల వాళ్ళ ఫ్యామిలీ ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా ఉంటే చాలన్నా, దానికి మీరే సాయం చేయాలి. కాసేపు కింద వెయిట్ చేయి, పిలుస్తాను. వెయిట్ చేయ బాబు, పిలుస్తాం. రా. మనల్ని నమ్ముకుని వచ్చాడు. హలో అన్న పిలుస్తున్నారు. రా వెళ్దాం. నువ్వు చెప్పినట్టు చేద్దాం. ఇల్లు ఎక్కడ? గాంధీనగర్. నిశ్చితార్థం ఎప్పుడన్నా? రేపన్నా. రేపు వాడు వస్తాడు కదా, వాడి కళ్ళ ముందు ఈ అమ్మాయిని తీసుకుని నా దగ్గరికి వచ్చాయి. అన్నా అర్థం కాలేదన్నా. మధు చూస్తుండగా నువ్వు ఈ పిల్లని తీసుకొస్తే వాడు నిన్ను ఫాలో అవుతూ నా ఏరియాకి వస్తాడు. అప్పుడు వాడిని చూసుకుంటాను. ఇక నువ్వు బయలుదేరచ్చు. అలాగే అన్నా, వస్తాను. రేపు వాడు హే, ఏంటి వేషాలు? We are the దేశం. అర్థం కాలేదే. Fancy dress, uncle. అది అర్థమైంది. ఎందుకని అందరు ఇక్కడ ఉన్నారు? Some problem in school van. వెళ్ళండి, అసలే మేము కంప్లీట్ టెన్షన్ లో ఉన్నాం. సరే రండి, నేను నా బైక్ లో డ్రాప్ చేస్తాను. ఏం చూస్తున్నారు గాంధీ? ఇప్పుడు బైక్ అన్నారు కదా, అది ఎక్కడుంది? ఎగతాళి చేయకండి గాంధీ. రేయ్ చంద్రు, నువ్వు మరీ ఓవర్ చేయకురా. సరే సరే, వచ్చి బండి ఎక్కండి. మేముగా ఎక్కితే దాన్ని లిఫ్ట్ అంటారు, నువ్వు బలవంతంగా ఎక్కిస్తే దాన్ని కిడ్నాప్ అంటారు. అన్నయ్య, వీళ్ళు వర్కౌట్ అయ్యాలో లేరు, రా మనం బయలుదేరదాం. నాకు అదే పాప డౌట్ గా ఉంది. బాయ్. వాళ్ళని వదిలే పాప, మనం బయలుదేరదాం. పాప ఇదిగో ఈ డాక్టర్ కోటే నువ్వు కాంపిటీషన్ లో వేసుకో. అన్నయ్య, నేను నిన్ను ఏంజల్ డ్రెస్సేగా అడిగాను. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా ఏంజిల్ లాగే ఉంటావు పాప. అన్నయ్య ఎందుకని ఈ డాక్టర్ డ్రెస్ తెచ్చాడో చెప్పనా? ఎందుకు చెప్తే నువ్వు నవ్వకూడదు. చెప్పన్నయ్యా. అన్నయ్యకి చిన్నప్పటి నుంచే పెద్ద డాక్టర్ అవ్వాలని కోరిక. నవ్వకూడదని ముందే చెప్పాను కదా. అలాగా? అవును పాప, అన్నయ్య ఎటు డాక్టర్ అవ్వలేకపోయాడు,
కనీసం నువ్వైనా డాక్టర్ అవ్వాలని ఈ డ్రెస్ తీసుకొచ్చాను. ఓకేనా? అన్నయ్యకి అంబులెన్స్ ఉద్యోగం రాబోతుంది. నువ్వు డాక్టర్ అయిపోయానుకో, ఇద్దరం కలిసి ఒకటే చోట పని చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే అన్నయ్య, నేను డాక్టర్ అయిపోతానులే. సరే, ఇదిగో త్వరగా పెళ్లి కొట్టేశారు. త్వరగా పనికి వెళ్ళన్నయ్య. నువ్వు డ్రైవర్ అయితేనే నేను డాక్టర్ అవ్వగలను. సరే. వెళ్ళన్నయ్య. బాగా చదువుకోవాలి, అర్థమైందా? సరే సరే, వెళ్ళు వెళ్ళు. వస్తాను, బాయ్. బాయ్. ఒకటి, నువ్వు అన్నని మార్చు, లేదా అన్నని బండి మార్చమను. సారీ టీచర్, అన్నయ్యకి ఉద్యోగం దొరికిన వెంటనే బండి మార్చమంటానులే. పర్వాలేదమ్మా, ఊరికే జోక్ చేశాను. వెళ్దామా? పద. అన్నా, రాసివా? ఏంటన్నా రాసివా పోసివా అంటూ ఒక అంబులెన్స్ ఉద్యోగం కోసం ఇన్ని రోజులు తెప్పించుకుంటున్నారు. ఏంటి శివ అలా తీసి పారేసావు? బాగుండన్నా. అది దొరకడం ఎంత కష్టమో తెలుసా? ఎంత రికమెండేషన్ నీకు ఎవరైనా ఉంటే రికమెండ్ చేయమని చెప్పు. అంబులెన్స్ ఉద్యోగానికి నేనెక్కడి నుంచి రికమెండేషన్ తేగలను? ఓ, దానికి రికమెండేషనా? ఏంటి గీతక్క, ఎలా ఉన్నా? బాగున్నాను శివ. ఏం శివ, తెలిసిన వాళ్ళ? మొట్టమొదటిసారి ఉద్యోగం కోసం వచ్చినప్పుడు చెకప్ కోసం వచ్చారు. అవునా? ఇప్పుడు డెలివరీ అయ్యి బిడ్డను ఎత్తుకొని వెళ్తాడు. కొంచెం చూడు. నువ్వు చాలా తొందరపడుతున్నావు శివ. తిరగలేకపోతున్నానన్నా, కొంచెం నువ్వే ఏదో ఒకటి చేయాలి ప్లీజ్ అన్నా. ఎందుకు అనవసరంగా తిరుగుతావు? ఉద్యోగం కన్ఫర్మ్ అవగానే నేనే నీకు మెయిల్ పంపిస్తాను. అన్నా, ఇంట్లో సిస్టమ్ ఉంది కదా? లేదన్నా, ఇంట్లో కొంచెం కష్టంగానే ఉంది. సరే శివ, లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను, వెయిట్ చేయి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎవరండి ఈయన? ఆయనే ప్రతాప్ రెడ్డి, హైదరాబాద్ లో పెద్ద మనిషి. ఓ, ఈయన. అయ్యో, ఎలా జరిగిందమ్మా? ఆయన ఎవరికి ఎలాంటి ద్రోహం చేయలేదు. దిగులు పడకమ్మా, ఆయనకి నేను ఇలా వచ్చేసరిగా. జరిగింది. రేయ్, నాకు మాట్లాడరా? చాలా భయంగా అమ్మా, ఉందన్నయ్య. మీరేం దిగులు పడకండి, అన్న వచ్చేసారుగా, అంతా ఆయనే చూసుకుంటారు. ఏరా, బట్టల షాప్ పెట్టుకుంటే చీర కట్టుకుంటాననుకున్నావా? రాబోయే బై ఎలక్షన్స్ లో పోటీ చేసేది నా కొడుకు. అది తెలిసి కూడా నువ్వు అపోజిషన్ గా నించున్నందుకే ఈ రోజున బిడ్డ మీద పడుకున్నావు. ఒకవేళ నువ్వు చచ్చేవనుకో, ఇప్పుడు రాజకీయాల్లో ఫ్యాషన్ అయిందిగా, మొగుడు చచ్చిన మరుక్షణమే పెళ్ళాన్ని పాలిటిక్స్ లోకి దింపడం. అందుకని నీ ప్రాణం పోకుండా బతికి బయటపడేలా నరకమన్నా. అయినా నువ్వేమన్నా తోక జాడించావు. ప్రతాప్ రెడ్డి కొడుక్కి సీట్ ఇవ్వని కారణంగా నువ్వు కుటుంబంతో ఆత్మాహుతి చేసుకున్నావని న్యూస్ వస్తుంది, నేషనల్ న్యూస్. దిగులు పడకు, నేనంతా మాట్లాడి నేను వస్తాను. మరి మంచిదన్నయ్య. వస్తామమ్మా, మేము చూసుకుంటాం. ఒకసారి మా వాడికి ఫోన్ చేసి, నేను ఫోన్ చేస్తే వాడు తీయడు. హలో. ఎవరు నువ్వు? అంకుల్, నేను శేఖర్ క్లాస్మేట్ మాట్లాడుతున్నాను. వాడికి ఫోన్ ఇవ్వు. క్లాస్మేట్ అట, ఇదిగో. రూమ్మేట్ అని చెప్పవే. అవును, ఇద్దరు ఏ స్కూల్లో కలిసి చదువుకున్నారు? నీకు ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ డాడీ. నా పేరు చెడగొట్టే విధంగా ఏది చేసి చావకు, సరేనా? ఓకే డాడీ. ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్. అయితే లేడీస్ ఓట్లనే నీకే. చెప్పేసిందిరా మహిళా మండలి అధ్యక్షురాలు. హే, నాకు పాలిటిక్స్ గురించి నీకు తెలుసు. పలానా ట్రిక్స్ తెలుసంటే నమ్ముతాం కానీ పాలిటిక్స్ తెలుసంటే నమ్మవే. చూడు శేఖర్. హలో అన్నయ్య. అన్నయ్యకి ఉద్యోగం దొరికింది. హాయ్ జాలీ. ఇప్పుడు మన ఇద్దరం ఉండడానికి ఇల్లు చూడబోతున్నాం. హాయ్. పాపా, రేపు 8 అలా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. రేపు ఒక్కరోజుకి నువ్వు బస్సులో వెళ్తావా? సాయంత్రం వచ్చి నేనే పికప్ చేసుకుంటాను. పర్వాలేదన్నయ్య, టీచర్ తో బండ్లో వెళ్ళిపోతానులే. వెళ్ళగలుగుతావా? ఆ. జాగ్రత్త. సరే సరే, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే, బాయ్. బాయ్ అన్నయ్య.